నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అసోసియేషన్ కు నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వండుపల్లి పాపరావు పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గం రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్డీఆర్ కళ్యాణ మండపంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, అధ్యక్షునిగా శ్రీ మురళీకృష్ణ, రైస్ మిల్ అధినేత వంటిపల్లి పాపారావు, ఉపాధ్యక్షులుగా రాయుడు సుభాకర్, సయ్యపురాజు బంగారాజు, కార్యదర్శిగా సత్తి భూమిరెడ్డి, కోశాధికారిగా వెచ్చ కోట సూర్యప్రకాశరావు, జాయింట్ సెక్రటరీగా ఉండమట్ల పరమేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత బండారు సంజయ్, వట్టికోటి సతీష్ బాబు, పలువురు రైస్ మిల్లర్ల అధినేతలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కొత్తపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పడటానికి ప్రధాన కారణం మన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ప్రధాన కారణం. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గంలోని సమస్యలు ఏంటి చేసినటువంటి ఆత్మీయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా పెద్దలు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ వెంకటరమణ రైస్ మిల్ అధినేత శ్రీ కేవీవి సత్యనారాయణ గారిని మీ అందరి కష్టాల ధన మధ్య సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, మిస్టర్ కేవీవి సత్యనారాయణ గారు. వీరిని మురళీకృష్ణ గ్రూప్ ప్రధానంగా ఒక అసోసియేషన్ మాకు ఎప్పుడు వెంకటరమణ గారు మాట చెప్తూ ఉంటారు అనేక మీటింగ్లో. ఒక వ్యక్తిగా సాధించలేనిది ఒక అసోసియేషన్ సాధిస్తుందని చాలా మీటింగ్లో ఆయన ఎప్పుడు ప్రధాన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం గారు ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉంటుంది. 5 ఏళ్ళకి నేను మాట్లాడతాను. నేను ఒక వ్యక్తిగా అయితే సో ఒక అసోసియేషన్ అంటే ఆయా సమస్యలు అందరూ చెప్పలేదు. అసోసియేషన్ చెప్పడానికి అవకాశం ఉంది. అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ. అంటే ప్రజలంటే ఇక్కడ రైస్ మిల్లర్స్ కాబట్టి వారి సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు డిస్కస్ చేసుకోవడానికి కావాలండి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి కావాలండి, రైతుల సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి నాటిగా ముందే ఒక 2 నెలల క్రితం మనం మీటింగ్ కూడా పెట్టుకోవడం, 2 నెలల క్రితం మనం కూడా ఇక్కడ మీటింగ్ కూడా పెట్టుకోవడం కూడా జరిగింది. తదనంతర పరిణామాల్లో మన ఒక మిల్లర్కే నష్టం కాదు, రైతులకి కూడా చాలా నష్టమైన పరిస్థితి 5 సంవత్సరాలలో జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు పండిన పంటని అమ్ముకోలేని పరిస్థితులు 5 సంవత్సరాల నుంచి చూసిన పరిస్థితి మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే రైతు పండించిన పంట ఎక్కడైతే అక్కడ అమ్ముకోవచ్చు, ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీలు కూడా అమలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. పూర్వ గవర్నమెంట్లో పంట 4 లక్షల టన్నులు పండి కొలిబడి వచ్చినప్పటికేమో 1,50,000, 1,60,000, 2 లక్షల టన్నులు వస్తే ఈ జిల్లాలో జరిగేది. మరి తర్వాత రైతులు ఎక్కడ అమ్ముకున్నారంటే 200-300 రూపాయలు తక్కువకి రైతులు బయట మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితులు, చాలా నష్టపోయే పరిస్థితులు. మన పాత గవర్నమెంట్లో తెలంగాణలో 32 లక్షల టన్నులు ఎక్సెస్ కొంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కొన్నది 29 లక్షల టన్నులు.
అంటే కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికవడం అంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా రామిరెడ్డి గారికి, ప్రకాష్ రావు గారికి, నా మిత్రుడు సుధాకర్ గారికి, అలాగే బంగారాజు గారు, పరమేశ్వర గారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైస్ మిల్లర్స్ పెద్దలు చాలా మంది ఉన్నారు, కింద ఉన్నారు. మా గురువు గారు వంటలు వీళ్ళందరూ పెద్దలందరికీ, సత్యనారాయణ గారికి, వీళ్ళందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, జనసేన నాయకులు వచ్చారు, తెలుగుదేశం నాయకులు వచ్చారు, ఆలమూరు మండలం కొత్తపేట చాలా మంది పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మన అదృష్టం కోసం చెప్పుకోవాలంటే కొత్త ప్రభుత్వం రాష్ట్రం కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు రైతులే కాదు రైస్ సత్తి బామిరెడ్డి గారిని సాధారణంగా మీ అందరి కరతాల తల్లి మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్ బామిరెడ్డి గారు. వెల్కమ్. పాపారావు గారు. సరే పాపారావు గారు ఇవాళ ఈ కార్యక్రమానికి హీరో అయిన పాపారావు గారిని కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాకు మాత్రం సత్యారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా మా బరువు బాగా పెట్టారు. అది నేను ఒప్పు చేయకుండా రైస్ మిల్లర్స్ మా రైస్ మిల్లర్ని కూడా చిన్న చిన్న రైస్ మిల్లు 30 రైస్ మిల్లు ఉన్నాయి, అన్నీ కూడా బాగా చిన్నవి. ఏదో ఉంటే 2 రైస్ మిల్లు కూడా మా పెద్ద 25 చిన్న మిల్లు. వాళ్ళందరికీ పేరు పేరున ఏమి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్తో ఏమన్నా సహకారం కావాలంటే నేను మా గురువర్యులు సత్యనారాయణ గారు, ఆయనకి తెలియని నాదుడే లేడు, రాజకీయ నాయకుడు ఎవరు కూడా తెలియని నాదుడే లేడు. ఎవరైనా వస్తే రాజశేఖర గారు వస్తే కేవలం ఇంటికి వస్తుంది, జిల్లాలో ఎవరైనా వచ్చినా ఆయన సింపుల్గా ఉంటారు. సత్యనారాయణ గారు మా గురుగారు, ఆయన తెలియని ఏమీ లేదు. మేము కూడా మీ అందరూ కూడా మా కార్యవర్గం అందరూ కూడా ఆయన వెంటే ఉండి ఆయన సలహా తీసుకొని మేము మా 35 బిల్లుకి అందరూ కృషి చేసి బిల్డర్స్కి, రైతులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము ఎదరికెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి, మా గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.